హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కోమల్. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, భవిష్యత్తు చాలా బాగుండాలి, మంచి అవకాశాలు ఉండాలి, అలాంటి కోర్స్ కావాలి అనుకుంటున్నారా? సో మీకున్న బెస్ట్ ఆప్షన్ హోటల్ మేనేజ్మెంట్ అండి. సో ఈ సందర్భంగా మనం వచ్చేసాం ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి వచ్చేసాము. అక్కడ ప్రస్తుతం అయితే 10 years సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. సో అందరిలో కామన్గా ఇప్పుడు నడుస్తున్న టాపిక్ ఏంటంటే మా ఫ్రెండ్ కొడుకు డాక్టర్, లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి ఇంజనీర్ అయిపోయింది. సో ఈ డైలాగ్స్తో బోర్ కొట్టేస్తుంది పిల్లలకి. అండ్ మీ పిల్లలు కూడా నాన్న నాకు రెగ్యులర్ స్టడీస్ వద్దు, చాలా బోర్ కొడుతుంది, ఏదైనా డిఫరెంట్గా చేస్తాను. సో ఇదే టాపిక్ రన్ అవుతుంది కదా మీ ఇంట్లో కూడా. మీకందరికీ నచ్చే విధంగా ప్రజెంట్ చాలా మంచి భవిష్యత్తున్న కోర్స్ హోటల్ మేనేజ్మెంట్. సో దీని గురించి మాట్లాడేందుకు మనం ఈరోజు వచ్చేసాం ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో నా ముందు బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ స్మార్ట్ బాయ్స్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం. హలో ఆల్. ఇంకొంచెం జోష్. హలో మ్యామ్. సో చాలా వెల్ గ్రూమ్, చాలా నీట్గా మంచిగా టక్ చేసుకొని చాలా బాగున్నారు చూడగానే. సో బిఫోర్ కూడా ఇలా ఉండేవాళ్ళ, ఇలా అవ్వడానికి మిమ్మల్ని అందరినీ ఇందులో జాయిన్ చేశారా? Myself Kavyasri, I'm from Namalgundu, local only. Okay. So I joined this hotel management because I want to be different. I don't want to be in like everyone. కొంచెం కొత్తగా ప్యాటర్న్ చేంజ్ చేద్దామని హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నాను. అండ్ చాలా వెతికాను, తర్వాత ట్రినిటీ దొరికింది. సో చాలా మంది చెప్పారు బాగుంటుంది అని. సో I joined here and started my career. అండ్ ప్లేస్మెంట్స్ కూడా అయ్యాయి లాస్ట్ ఇయర్ 2023 ఫెబ్లో. సో మై ట్రైనింగ్ అక్కడే అయ్యింది, నోట్ల హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్. అండ్ ఐ గాట్ ద జాబ్ అండ్ నౌ ఐఎమ్ జాయిన్ దేర్ యాజ్ బేకరీ షెఫ్. మై పొజిషన్ ఇస్ కమిట్ 2 నౌ, రైట్ నౌ. డైరెక్ట్లీ కమిట్ 2కి వచ్చాను అంటే చాలా గ్రేట్. సో పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చేసారు. సో గర్ల్స్ ఫస్ట్ అనే ఫామ్లా తను తీసేసుకున్నారు. సో నేను ఆ డైలాగ్ చెప్పినప్పుడు వెనక బ్యాచ్ మొత్తం కనెక్ట్ అయిపోయింది. మీరు ఎవరన్నా ఒకళ్ళు మీ రియల్ లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకోండి. ఎందుకు హోటల్ మేనేజ్మెంట్కి వచ్చారు, మీ ఇంట్లో ఏం జరిగింది సింపుల్గా? హాయ్, ఐఎమ్ అభినవ్ ఫ్రమ్ BHMCT ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముఖ్యంగా నేను హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మా ఫ్యామిలీలో కంప్లీట్ మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, MBBS డాక్టర్స్, మా రిలేటివ్స్, బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్స్ అందరు రొటీన్గా వాళ్ళే చేస్తున్నారు. నన్ను కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అదే తీసుకోమని ఫోర్స్ చేశారు. కానీ నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు ఇందులో 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి, వరల్డ్ వైడ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చాలా తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను మా ఇంట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా చాలా ఫోర్స్ చేశాను జాయిన్ అవుతాను. ఇదెందుకు, వంటలు వండుడా, అల్ల పోయి వంటలు వండుతావా, ఇంటలు వండుతావా అంటే దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, దెన్ దే డిసైడెడ్ టు జాయిన్ మీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది చదువుతో పాటు జాబ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్ ఫస్ట్ ఇయర్, బట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎ డొమినోస్ పిజ్జా ఆడిటర్. ఓవరాల్ అవుట్ ఆఫ్ 75 outletsకి నేనే ఆడిటర్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అవర్ చెఫ్ నితిన్ ప్రకాష్ సార్, డైరెక్టర్, ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. And I will never let you down, sir. I will do my level best. Thank you. సో ఏ కోర్స్ చేసినా కూడా కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలో, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కోర్స్ కంప్లీట్ కాకుండానే చాలా మంది ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు, అది కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్స్లో, స్టార్ హోటల్స్లో. సో ఇక్కడ ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. హలో అండి. హలో, myself Avinash. I'm from Manchial. I'm currently pursuing BHMCT final year in Trinity College of Hotel Management. Recently I placed in the JW Marriott Hyderabad as a guest service associate in housekeeping. I'm working in the elite floor. It's a VIP floor, we can say as. It's a number of opportunities from there.
ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ. ఇంతకుముందు మీరు ఇతన్ని అడిగారు కదా జాయిన్ అయ్యే ముందు మీరు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. నాది యాక్చువల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్. అక్కడ మా మమ్మీ నాకు సపోర్ట్ ఉంది, మా డాడీ నుంచి కొంచెం 50% ఉంది. కానీ యాక్చువల్గా ఏమైందంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు బీటెక్ ఉంది కదా, డిగ్రీ ఉంది కదా, జాయిన్ చేయొచ్చు కదా అంటే మా డాడీ అన్నాడు నాతో, ఎందుకు ఆ హోటల్లో పని చేస్తావా అది అంటావు, నా పరువు పోతుంది అది అంటే, డాడీ ఇప్పుడు ఏం టెన్షన్ పడకు, వాళ్ళ మాటలని వదిలేసి తర్వాత నేనే వాళ్ళకి ఆన్సర్ చేసే లెవెల్కి నేను చేస్తా అప్పుడు అని చెప్పి. తర్వాత నా ట్రైనింగ్ మోషస్లో అయింది 6 months. అప్పుడు రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది, ఒక రెస్పెక్ట్ మేనర్లో. ఆర్ వాళ్ళు వచ్చి నన్ను సజెషన్ అడుగుతున్నారు, ఏ కాలేజ్ అయితే బెటర్ మేనేజ్మెంట్కి, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఇప్పుడు మా అబ్బాయి ఇందులో చేసాడు, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోమంటారు జాయిన్ అవ్వడానికి అని అడుగుతున్నారు. అదే నేను చెప్పా, అప్పుడు మీరు ఏమన్నారో నాకు అదంతా అవసరం లేదు, బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా కాలేజ్లో జాయిన్ అండి, వాళ్ళు మీకు ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ ఇస్తారు, స్టడీ కంప్లీట్ కాకముందే ప్లేస్మెంట్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా చూడండి అని చెప్పాను. సో మీరు ఫస్ట్ ఇక్కడ కాలేజ్కి వచ్చినప్పుడు జాయినింగ్ అప్పుడు కూడా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, ఎప్పుడు వస్తుందో జాబ్. మీరు ఈ ప్రాసెస్లో మీ ఎక్స్పీరియన్స్లో ఎట్లా ముందుకెళ్ళారు, మీకు ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్? యాక్చువల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు ఈ మేనేజ్మెంట్ ఫీల్డ్ వాళ్ళు. నేనే ఆటోమేటిక్గా నేను ఉండాలి, నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్, హౌస్ కీపింగ్ ఇంట్రెస్ట్, ఆటోమేటిక్గా ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని మమ్మీ సపోర్ట్తో ఆటోమేటిక్గా జాయిన్ అయ్యా. జాబ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిగ్రీ తర్వాత జాబ్ చేస్తాను అని అనుకోవాలి, ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తా అనుకున్నా. బై లక్ ట్రీనిటీ వల్ల నేను 6 sem ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ కాకముందే నేను ప్లేస్ అయ్యా ఆ మ్యారేట్లో. ఇప్పుడు గుడ్ పొజిషన్లో ఉన్నా నేను, నాకు హ్యాపీగా ఉంది ఆ పొజిషన్తో. సో మీ పేరెంట్స్ రియాక్షన్ చూసి, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మీకు ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడు నాకు కొంచెం ప్రౌడ్గా ఉంది. ఇప్పుడు చెప్తున్నా డాడీ, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేసుకోవాలి క్వశ్చన్కి, అడుగుతున్నారు కదా నేను అని చెప్పేసి. కొంచెం లేట్ అయినా మంచి ఆన్సర్ ఇచ్చుకోండి, ఇంకా మీకు సజెస్ట్ చేసిన వాళ్ళందరికని చెప్పేశాడు తన వర్క్తో. సో ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా మంచిగా రెడీ అయిపోయి ఉన్నారు. తెలుగు ఆర్ హిందీ, ఇంగ్లీష్? ఓకే. సో మీరు చెప్పండి, వై యూ చూస్ హోటల్ మేనేజ్మెంట్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ వ్యూ ఏంటి? Yeah. Hello, I am Jaya Goswami. I am a student of second year BHMCT from Trinity College of Hotel Management. I am from Jharkhand. I completed my intermediate from Hazaribagh, Jharkhand. I got this chance after 14 years to continue my studies. I visited this college and my faculties are very good, very supportive. I had some concern regarding equality of both boys and girls. And this time I got to know that this college is giving 100% placement. Many girls are flying abroad. They are doing training. My seniors last year they went to Mauritius, and this year we will also go to Mauritius for our training. సో ఒక క్లాప్ చేద్దాము, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను స్టడీస్ అయిపోయిన 14 years తర్వాత కూడా తను ఇది చూస్ చేసుకుంది. అంటే తనకి కెరియర్ మీద ఎంత పట్టుదల అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అని తన నమ్మకం చూడండి, తన భరోసా చూడండి. ఫస్ట్ అంటే ఓన్లీ స్టూడెంట్స్ కోసమే కాదు, మీరు మళ్ళీ మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్, రైట్? Yes. ఓకే, కంటిన్యూ. If I can do this, I think many girls can do this. ఎస్. సో స్టడీస్తో పాటు వీళ్ళు ఇంటర్న్షిప్ కోసం విదేశాలకు కూడా వెళ్ళారు, అండ్ ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ మీరే కదా? సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్కి వెళ్ళారు, ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు లోకేష్ కుమార్. నేను ప్రజెంట్ 6th sem BHMCT ట్రినిటీ కాలేజ్లో చదువుతున్నాను. ప్రజెంట్ స్టడీయింగ్లోనే నాకు 4th semలో ఇంటర్న్షిప్ ఆప్షన్ వచ్చింది. సో కాలేజ్ వాళ్ళు నాకు ఇంటర్నేషనల్ అబ్రాడ్ ఇంటర్న్షిప్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో దానికోసం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దానికోసం నేను మారిషియస్ వెళ్ళాను. మారిషియస్లో నాకు లక్స్ హోటల్లో ఇంటర్న్షిప్ ఆప్షన్ వచ్చింది. సో దానివల్ల నాకు చాలా బాగా అనిపించింది, అండ్ దానివల్ల నాకు కెరియర్ ఆప్షన్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నాకు 3rd yearలో కూడా ప్లేస్మెంట్ కోసం కూడా అబ్రాడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అనే ప్రతి ప్రాసెస్, ప్రతి స్టెప్లో కాలేజ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే స్టెప్ టు స్టెప్ క్లియర్ చేసి అండ్ చాలా హెల్ప్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దట్. అండ్ వచ్చే మిగతా వాళ్ళకు కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తాను, మన కెరియర్లో గుడ్ సెటిల్మెంట్ కానీ, తొందరగా సెటిల్ కావడానికి కెరియర్ ఆప్షన్స్ కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టడీ అయిపోకముందే మనకి కెరియర్ ఆప్షన్స్ వస్తాయి. కెరియర్కి స్టార్ట్ చేయకముందుకే మనకి మంచి ప్లాట్ఫామ్ వస్తుంది.
సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, మీరు ఆల్రెడీ Yeah. ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, వై ట్రినిటీ అని అడిగారు అనుకోండి బయట, ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ ఇదే క్వశ్చన్స్ వెతికాను. ఇంతకుముందు నాకు ఇది ఇంతకుముందు నుంచే ప్యాషన్ ఉండే స్కూల్ నుంచి. సో నేను ఇంటర్ గ్లోబల్ కాలేజ్లో చదువుతుండే. నేను అప్పుడే కాలేజ్ గురించి రీసెర్చ్ చేశాను. సో టాప్ కాలేజెస్ గురించి రీసెర్చ్ చేశాను. సో అన్నిటికీ వర్చువల్గా నేనే వెళ్ళి విజిట్ చేసి ప్రతి కాలేజ్ గురించి కనుక్కున్నాను. సో అన్నిట్లో ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టడీస్ కానీ అన్ని ఆపర్చునిటీస్ చెక్ చేసుకొని అండ్ విత్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ seniors and friends, I have joined this college. టోటల్ మీ ఇంటర్న్షిప్ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎర్నింగ్స్ ఏంటి, టోటల్ మీ Yeah. అనుభవం? ఇంటర్న్షిప్ అంటే నార్మల్గా మనము ఇక్కడ లోకల్లో చేసిన నార్మల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ అబ్రాడ్కే ఎందుకు అంటే మనము స్టార్టింగ్లోనే ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనము ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.2 lakh పెట్టామనుకో, మనకి పర్ మంత్ అక్కడ 30,000 to 40,000 అనేది ఇన్కమ్ వస్తుంది. సో దాని నుంచి మనము పెట్టిన అమౌంటే కాకుండా ప్రాఫిట్ అమౌంట్ కూడా వస్తుంది. సో మనం ప్రాఫిట్స్ గురించే కాకుండా ఆ కెరియర్ అనేది కూడా బాగుంటుంది. ఆ సర్టిఫికెట్తో కానీ ఆ స్కిల్స్తో కానీ మనము ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదగవచ్చు. సో నేను స్టార్ట్ అయిన 1 year 1.5 year సెకండ్ ఇయర్లోనే ఈ ఇంటర్న్షిప్ అనేది తీసుకున్నాను. సో అక్కడ నుంచే నా ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్స్ కానీ నా ఫ్యూచర్ ప్లాన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది మెయిన్ ఎర్నింగ్స్ ఏంటి, ఎంత చేశారు ఏంటి? సెకండ్ ఇయర్ నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అయింది. సో నేను ఆ ఇంటర్న్షిప్ కోసం ఒక 1.4 lakh పెట్టాను. సో నేను రిటర్న్స్ అనేది వాళ్ళే అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేయడం వల్ల నాకు 2.5 lakh వరకు వచ్చింది. సో నా ఎర్నింగ్స్ తీసేసిన ద రెస్ట్ ఈజ్ అ ప్రాఫిట్. సో స్టార్టింగ్ నా సెకండ్ ఇయర్ నుంచే నా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నా ఉన్న ప్లేస్మెంట్ కూడా ఇప్పుడు అబ్రాడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద గుడ్ ఆప్షన్ ఫర్ మీ. So Abhi, Jharkhand Sena. Yes. How was your experience here and why you choose Trinity for your course? My name is Ankita Goswami. I'm from Jharkhand, and after completing my intermediate from Jharkhand, I came directly to Hyderabad. And as my sister Jaya, she is settled here already. So I decided to do hotel management because I want to join as a cabin crew. But I'm interested in cooking also. So that's why I wanted to join this hotel management. And after searching online, we got to know about the Trinity College. And after searching, we just came directly. And after coming directly, we got to know that the facilities and the opportunities of international placements and 100% placements. So after getting to know all this, we didn't even took time. We got the admission on the first day itself. And yeah, that's it. సో హాయ్, మీ స్టోరీ ఏంటి అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఎందుకు ట్రినిటీని చూస్ చేసుకున్నారు, ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నారు? హాయ్, నా పేరు హర్షవర్ధన్. నేను హైదరాబాద్ మెరట్ మెడికల్ లోకల్. నేను హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మా మమ్మీ సింగిల్ పేరెంట్. మదర్కి హెల్ప్ చేసుకుంటా కుకింగ్ అనేది ప్యాషన్ బాగా వచ్చేసింది. దాని తర్వాత కోవిడ్లో మదర్కి హెల్ప్ చేసుకుంటా అంటే ఒక ప్యాషన్ అనేది బిల్ట్ అయిపోయింది. కుకింగ్ చేయాలి, షెఫ్ కావాలని. లక్కీగా మా కజిన్ బ్రదర్ ఇదే కాలేజ్లో పాస్డ్ అవుట్. అయితే ఆయన హెల్ప్, ఆయన గైడెన్స్తో వచ్చాను. మెయిన్ గోల్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కావాలని వచ్చాను. ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకు ఫస్ట్ ఇయర్లోనే మలేషియా వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. మలేషియాకి వెళ్ళి అక్కడ వే ఆఫ్ అక్కడ కల్చర్ వాళ్ళది, అక్కడ అంబియన్స్, అక్కడ హోటల్ ఎలా ఉంటుంది అవన్నీ ఎక్స్పోజర్ మొత్తం మాకు ట్రినిటీ కలిగించింది. అండ్ వన్ మోర్ థింగ్, అది దాంతోపాటు మాకు ఇంకొక కంట్రీ వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది, సింగపూర్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ట్రినిటీ అండ్ నితిన్ షెఫ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సో ఇది ఎక్కడ ఫౌండేషన్ ఎక్కడ పడిందంటే వాళ్ళ కిచెన్లోనే పడింది. ఎప్పుడైతే వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తూ స్టార్ట్ చేశారో, అండ్ ఫ్యామిలీస్లో కూడా ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఒక నెగిటివ్ ఇది ఇచ్చేస్తారు ముందే, డ్రాబ్యాక్ చేయడానికి. ఇట్లా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అది ఎట్లా ఓవర్కమ్ అయినరు మీరు? అంటే వచ్చాయి చాలా సపోర్ట్. అంటే మదర్ నుంచి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీలో కొంతమంది సపోర్ట్, కొంతమంది ఎందుకు ఇది అంటే యూజ్లెస్, అంటే ఇట్లా
వంట చేయడం ఏంది, అదొక కోర్సా, దానికి వాల్యూ లేదు అన్నట్టు చాలా అన్నారు. కానీ నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు, దాని తర్వాత నాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చిన సార్, దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ వంట కాదు, అదొక ప్యాషన్, అది కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇప్పుడు అదే ఆన్సర్ చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే బెస్ట్ అసలు. అంటే ఎక్కువ చదువుకోవడం అంటే థియరీ పార్ట్ ఎక్కువ చదవని వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ప్రాక్టికల్స్ 70% ఉంటుంది, 30% థియరీ. థియరీ పార్ట్ కూడా ప్రాక్టికల్లోనే ఆల్మోస్ట్ అండర్స్టాండ్ అయిపోతుంది. సో ప్రాక్టికల్ అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్. ఎస్. సో చాలా మందిలో ఉన్న మిత్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఒక కోర్సు లేకపోతే హాబీ కోసం నేర్చుకోవడం ఇలా అనుకుంటూ ఉంటారు కదా. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది కూడా ఒక డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ దాని గురించి క్లియర్గా చెప్పడానికి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎలా చూడాలి హోటల్ మేనేజ్మెంట్ గ్రూప్ ఈ కోర్స్ని, అండ్ ఇది చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? యాక్చువల్లీ ఇది డిగ్రీ లాంటిదే. డిగ్రీ సపరేట్గా, హోటల్ మేనేజ్మెంట్ సపరేట్గా అనే డిఫరెన్స్ ఏమి ఉండదు. డిగ్రీ తీసుకొని చదివి బయటికి వచ్చే ఒక సర్టిఫికేట్ ఎలా ఉంటుందో మా బిహెచ్ఎంసిటీ అన్న సర్టిఫికేట్ కూడా 3 years ఉంటుంది. అండ్ ఇది ఉస్మానియా ప్రొవైడ్ చేస్తుంది మనకు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తుంది సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ వల్ల మనకు చాలా ఆపర్చునిటీ వస్తాయి జాబ్ పరంగా. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మెయిన్గా మనకి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. నార్మల్ డిగ్రీ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు, ఇంకా ఇంకా హై స్టడీస్ కూడా ఉంటాయి. అలానే మాకు కూడా 3 years అయిపోయినాక హైయర్ స్టడీస్ కూడా ఉంటాయి. ఇంకా ఎంటీ అని ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఎంటీ వల్ల చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో అలా డిగ్రీ ఎలానో ఇదైనా ఇంకా ఈ హోటల్ మేనేజ్మెంట్ వల్ల హాస్పిటాలిటీయే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎర్న్ చేయొచ్చు మనం. మెయిన్గా ఫుడ్ సేఫ్టీ, చాలా హాస్పిటాలిటీలో అక్కడే వర్క్ చేయొద్దు అంటే హోటల్స్లోనే చాలా ఉంటాయి. మనకి ఫుడ్ సేఫ్టీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, రియల్ ఇలాంటివన్నీ. సో నెంబర్ ఆఫ్ ఓన్లీ కిచెనే కాదు, ఓన్లీ సర్వీసే కాకుండా చాలా చాలా ఉంటాయి హోటల్. సో హాస్పిటాలిటీ ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని చోట్ల జాబ్స్ ఉంటాయి. ఓన్లీ కిచెన్, సర్వీస్ అని, ఫ్రంట్ ఆఫీస్ అని కాకుండా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళొచ్చు. ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉండడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ ఒక చిన్న చూపని చూడకుండా చాలా గ్రోత్కి అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వచ్చు. కంపేర్ టు డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ 3 yearsలో గ్రోత్, ఇంకా స్టడీ చేస్తేనే గ్రోత్ అవ్వాలంటే ఇంకా చూసుకోండి ఎంత. మీరు ఇంకా చదువుతూ కూడా జాబ్ వచ్చింది, 6th semester అయిపోకముందే నాకు జాబ్ వచ్చింది. సో ట్రైనింగ్లో నుంచే జాయిన్ అయిపోవచ్చు. మన ఇంట్రెస్ట్, మనం చదువుకోవాలంటే మళ్ళీ కాలేజ్కి వచ్చి చదువుకోవచ్చు, లేదా అక్కడి నుంచి 3rd sem 4th sem నుంచి కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్స్పీరియన్స్. మనకి మెయిన్గా హోటల్ మేనేజ్మెంట్లో అంటే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇదే హోటల్ మేనేజ్మెంట్లో ఇంకా టాప్లో వెళ్ళగలుగుతారు స్టూడెంట్స్కి చెప్పండి? ఫస్ట్ మనం వే ఆఫ్ బిహేవియర్, యాటిట్యూడ్ చాలా మారిపోతుంది. అండ్ నేను పర్సనల్గా చెప్పాలి అంటే నాది ప్యాషన్ కిచెన్లో ఉండాలి అని నా ప్యాషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి డిగ్రీయో డాక్టర్ చేసి ఇంజనీరింగ్ బీటెక్ అవన్నీ చేసి టైం తీసుకుంటారు చాలామంది. సో నాకు అలా ఉండాలని లేదు, కొత్తగా చేయాలి అని ఉంది. సో ఐ గాట్ టు నో అబౌట్ దిస్ హోటల్ మేనేజ్మెంట్. సో 3 years చదువు, 1 year కోర్స్ కూడా ఉంది ఇందులో. యాక్చువల్లీ ఎవరైనా వేరే డిగ్రీ చదువు, ఇంజనీరింగ్ చదువు అది అయిపోయినాక వాళ్ళకి సెట్ కాలేదు, వద్దు జాబ్, ఇది బాగాలేదు, స్ట్రెస్గా ఉంది, మన లైఫ్ ఏంట్రా, ఎటు వెళ్ళిపోతుంది అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదండి. అప్పుడు వాళ్ళు లైఫ్ని టర్న్ చేసుకోవాలంటే హోటల్ మేనేజ్మెంట్ ది బెస్ట్ అంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు నేను. 1 yearలో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి 1 year బిహెచ్ఎంసీ 1 year కోర్స్ చేస్తే చాలు, వాళ్ళు కిచెన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఫుల్గా ట్రావెల్ చేయవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో అలా డిఫరెంట్గా. సో దానివల్ల అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా ఉండదు హోటల్ ఇయర్స్లో. అందరినీ ఈక్వల్గా చూస్తారు, అంతా బాగానే ఉంటుంది. బయట నుంచి ఒక భ్రమ అది, పాడైపోతారు అలా ఏమి ఉండదండి. మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం, మన ప్యాషన్ మనం క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయి డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసేసి అంత హ్యాపీగా అయిపోతుంది లైఫ్ అంతా. సో విన్నారు కదా, వీళ్ళ మాటల్లోనే వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నాకైతే చాలా క్లారిటీ వచ్చిందండి. నిజంగా చదువే కాదు, చదువుతూ జాబ్ చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి కోర్స్ చేయాలన్నా, ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.